వాడు సౌలు. అయితే సౌలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు చూడండి, ఈ యొక్క 17వ అధ్యాయంలో సౌలు ఏమన్నాడంటే, ఈ యొక్క 33వ వచనం చివరిలో ఏమన్నాడంటే, ఎవరి గురించి, ఆ యొక్క గొల్లియాతు గురించి, అతను బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు ఆడని దావీదుతో నేను కదా. అయితే నువ్వు చాలా చిన్న బాలుడివి, నువ్వు వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేసినవాడు, ఎంత అభ్యాసం ఉంది, నువ్వు ఎప్పుడు యుద్ధం శక్తి లేదు, బలం లేదు అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఈ యొక్క 36 చూస్తే, మీ దాసుడైన నేను సింహమును ఎలుగుబండిని చంపితేనే, జీవం గల దేవుని తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి బలం యొక్క నుండి నన్ను రక్షించిన యెహోవా. ఇప్పుడు దావీదు ఎలా ఉంటాడంటే, దేవుని కనపరుస్తా ఉన్నాడు. ఈ సింహాన్ని నేను ఆ యొక్క అడవిలో నేను గొర్రెలు మేపిస్తున్నప్పుడు, ఆ యొక్క సింహం నోటి నుంచి గొర్రెని అది పట్టుకున్నప్పుడు, సింహం నోటి నుంచి నేను విడిపించాను, అలాగే ఎలుగుబంటి నుంచి విడిపించాను. ఎలా విడిపించానంటే, నేను యెహోవా యొక్క దేవుని యొక్క బలము నన్ను రక్షించింది అంటున్నాడు. అందుకు అప్పుడు రాజు, సరే పొమ్ము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. మరి ఆ తర్వాత మనం చాప్టర్ చూసుకుంటే దావీదు కదా, ఒక 3 చిన్న రాళ్ళు తీసుకొని ఒడిసె అది తిప్పుతూ ఒడిసె ముందుకు వచ్చినప్పుడు, ఒక కర్ర ఎత్తుకొని మరి వస్తున్నప్పుడు, నేనేమన్నా కుక్కనే, నిన్ను చీల్చి వేస్తానని చెప్పి ఆ యొక్క గొల్లియాతు అన్నప్పుడు, ఒక రాయిని గిరగిరగిర తిప్పి, ఒడిసె అనేది చిన్న చిత్తులాగా ఉంటది, 2 అటు ఇటు తాళ్ళు ఉంటాయి, దాంట్లో రాయి పెట్టి, మనకి క్యాట్ అయితే బాగా తెలిసి ఉంటుంది కదా, అదే విధంగా దీన్ని బాగా తిప్పి రాయి వదిలేసినప్పుడు అది కరెక్ట్ గా పోయి ఆ యొక్క పొజిషన్ తగిలినప్పుడు పక్షుల కోసం వాడతారు. మరి దాన్ని ఆ వరుసలో ఒక రాయి పెట్టి కొట్టి మరి అతన్ని చంపివేశాడు దావీదు. కాబట్టి మరి గొల్లియాతు అనుకుంటా, ఇదేముంది చిన్న పిల్లవాడు ఏముంది వీడికి, చిన్న పిల్లవాడు నన్ను కర్ర ఎత్తుకొని వస్తున్నాడు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అటువంటిది. అదేవిధంగా అడవిలో ఉన్నప్పుడు ఆయన సింహాన్ని కూడా చంపాడు, చీల్చివేశాడు, చేతులు చీల్చివేశాను అంటున్నాడు, దాన్ని జా పట్టుకొని దాని నోరు చీల్చివేశాడంట. అది చాలా బలవంతుడు దావీదు, దేవుడు అంతా శక్తి ఇచ్చాడు. ఆ తర్వాత ఎలుగుబంటి వచ్చింది కదా, తర్వాత వాక్యం చదువుకుంటే, ఎలుగుబంటి తెలియదు పాపం, సింహాన్ని చంపిన సంగతి తెలుసుంటే ఎలుగుబడి పారిపోయి ఉండేది. ఆ ఎలుగుబంటిని కూడా చంపాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, గొల్లియాతు దగ్గరికి వచ్చాడు. గొల్లియాతు ఎక్కడికి వచ్చినప్పుడు మరి గొల్లియాతు యాక్షన్ తెలియదు కదా, సింహం చంపిన సంగతి, ఎలుగుబంటిని చంపది, ఇదే పిల్లవాడు కదా, ఇది నన్ను ఏం చేస్తాడు, కర్ర పట్టుకొని వస్తాడు. మరి ఇశ్రాయేల్ సైన్యం అందరూ పారిపోతే ఇది కర్ర పట్టుకున్న నన్ను కొట్టడానికి వస్తున్నాడు, ఏదైనా కుక్కన కదా. మరి అటువంటి దావీదు చదివినప్పుడు నిజంగా ఎంత గొప్పగా యుద్ధం చేశాడంటే, ఆ తర్వాత అద్భుతంగా ఆ యొక్క రాజ్యంలో భయంకర యుద్ధాలు చేసి అన్ని జయిస్తూ వచ్చాడు దావీదు. అయితే 2వ సమూయేలుకు మనం చదువుకున్నప్పుడు, 2వ సమూయేలు 11వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు, హీ ఈజ్ వెరీ బ్లెస్డ్, దేవుని ద్వారా ఎంతో ఆశీర్వదించబడ్డాడు, దేవుడికి ఎంతో నమ్మకమైన వాడు, దేవుడు ఎక్కువ ప్రేమించిన వాడు దావీదు. అయితే ఒకరోజు మరి ఈ యొక్క 2వ సమూయేలు 11వ అధ్యాయంలో మరి ఆ యొక్క ఒకానొక దినమున, అంటే 11వ అధ్యాయము 2వ వచనంలో, ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుంచి చూస్తుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను, ఆమె బహు సౌందర్యమై ఉండెను. ఏమైందంటే, ఒకానొక సమయంలో యొక్క యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ అమ్మోనీయులతో. మనోడు యుద్ధం బాలేదు, నిద్రలేసి బయటకు వచ్చినప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తా మరి ఆ కోట మీద చూసినప్పుడు కదా, ఆమె ఎంతో సౌందర్యతగా ఉండిందంట. హీఈస్ లస్ట్ ఆఫ్టర్ ఉమెన్, ఇతను దాంతో అతను ఏమయ్యాడు, పాపంలో పడిపోయాడు. ఎలా పడిపోయాడంటే, ఈ లస్ట్ ఆఫ్టర్ ఉమెన్, ఆ యొక్క స్త్రీతో పాపంలో పడిపోయి, తర్వాత అధ్యాయాలు చదువుకుంటే ఆ స్త్రీతో మరి కూడుకున్నాడు పిలిపించుకొని. కాబట్టి ప్రియులారా, మరి దావీదు చూడండి ఎంత గొప్పవాడు అంటే, దావీదు యొక్క
ఆ యొక్క గొల్యాతుని ఎంతో బలమైన గొల్యాతుని చంపేశాడు. అయితే ఒక స్త్రీ విషయంలో ఫెయిల్ అయిపోయాడు బికాస్ ఆఫ్ లస్ట్. ఆ టెంప్టేషన్స్ లో ఆ యొక్క ఫెయిల్ అయిపోయాడు దావీదు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిలో బేర్షబా అనే ఆ యొక్క ఉరియా భార్య, ఉరియా అని చెప్పి ఆ యొక్క భార్య, ఆ యొక్క సైనికంలో ఒక సైనికుడిగా ఉన్న ఉరియా భార్య ఆమె బేర్షబా. చూడండి, ఇప్పుడు బేర్షబాని జయించలేకపోయాడు, కానీ గొల్యాతుని కొట్టిన దావీదు అతి భయంకరుడు. దేశం మొత్తం వణిగిపోయింది, దేశం అంతా పారిపోయింది. అది దాన్ని జయించాడు, కానీ ఇక్కడ బేర్షబా చేతిలో ఓడిపోయాడు. కాబట్టి సాతాను మనం ఏ విషయంలో బలహీనమో అక్కడ దాడి చేస్తూ ఉంటుంది. రెండవదిగా ఎందుకు ఈ వాక్యం ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడి నుంచి త్వరగా దూరం చేసే పాపం ఏంటంటే జారత్వం. దేవుడి నుంచి త్వరగా, ఈ యొక్క పాత నిబంధన ప్రకారము, పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఆయన ఇంకా మన కొరకు రాలేదు, రక్తం చిందించలేదు, మనకి ఆయన యొక్క హృదయంలోకి ఎవరికి రాలేదు, ఆయన బయట నుండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉండేవాడు. అయితే కాబట్టి అప్పుడు నిబంధన ప్రకారం ఎవరైతే భౌతికంగా వ్యభిచారం చేస్తే శిక్ష. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు లోకానికి వచ్చాడో ఆయన ఎక్కడున్నాడంటే మన యొక్క హృదయంలో ఉన్నాడంట. మొదటి కొరింథీ చూడండి, మొదటి కొరింథీలు 6వ అధ్యాయంలో చూస్తే 9-19 వచనంలో, మీ దేహము దేవుల్లో మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు ఎరుగురా. ఏమన్నాడు? ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడ్డామో ఆ యొక్క దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మందిరంలో లేడండి. జెరూసలేం మందిరంలో లేడు. ఇప్పుడు ఆయన మన యొక్క హృదయంలో ఉన్నాడు. అవర్ హార్ట్, మన యొక్క హార్ట్ ఈజ్ ద హోలీ ప్లేస్ టు ద గాడ్. అందుకే ఏమంటాడు చూడు, ఆయన మీరు సొత్తు కాదు, ఆయన విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటామో మనం ఎలా దేవుని దగ్గర రక్షణ పొందుతామో ఆయన రక్తం ద్వారా కడగబడతాం కదా, ఆయన కడగబడి క్షమించబడతాం కదా. రెండవది రక్షణ, అంటే విల్ విన్ దట్ ఓవర్కమ్ ఆఫ్ లైఫ్, అంటే మనం దాంట్లో జయించే జీవితం దేవుడు మనకి ఇస్తాడు. అయితే సాతాను పెట్టే చిక్కుల్లో ఇది ఒకటి భయంకరమైంది. అందుకే ఎఫెసీ గ్రంథంలో కూడా చివరి అధ్యాయంలో ఏమంటారు, ఈ యొక్క వాక్యం అనే కటకం పట్టుకోమంటున్నాడు. ప్రత్యేకంగా యవనస్తులకి ఇది చాలా హెచ్చరికగా ఉంది. త్వరగా దేవుడి నుంచి మనం దూరం చేసే పాపం ఏంటంటే జారత్వం, సెక్సువల్ ఇమ్మారిటీ. ఆ జారత్వం వల్ల ఎంతో ఫెయిల్ అయిపోయారు. మరి దావీదు మరి ఎంతో గొప్ప అద్భుతంగా మరి పోరాడిన యోధుడు, దేవుడు అన్ని యుద్ధాల్లో జయించిన దావీదు చివరికి ఆ యొక్క స్త్రీ విషయంలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. మొత్తం ఆయన యొక్క జీవితం అంతా, ఆ జీవితకాలం ఆయన ఆ రిగ్రెట్ అనేది, ఆ బాధ, దుఃఖం అనేది ఉండిపోయింది. ఆ తర్వాత నాతాను వచ్చి కూడా ఏమంటున్నాడు, ప్రవక్త వచ్చి ఈ విధంగా ఒక ఉపమానం చెప్పాడు. ఒక గొర్రె ఉంది, ఆయనకి ఒకే ఒక గొర్రె ఉంది, చిన్న గొర్రె పిల్ల, దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే ఏమైంది, ఆ గొర్రె పిల్లని ఇంకొక అతనికి పశువులు, గొడ్లు, గొర్రెలు అనేకమైన ఉన్నాయి, కాబట్టి వాటన్నిటిని వదిలేసి ఆ యొక్క ఒకే ఒక గొర్రె పిల్ల ఉన్న ఆ గొర్రె పిల్లని మరి కదా దాన్ని తీసుకొని దాన్ని చంపివేశాడు. అన్నప్పుడు అతను ఎవరైనా సరే మరణానికి శిక్షకు పాత్రుడు అన్నప్పుడు అతను ఎవరు అంటే నువ్వే అని చెప్పేశాడు. చూడండి, ఈ యొక్క 12వ వచనంలో ఏమంటాడు, 12వ అధ్యాయంలో ఈ యొక్క 6వ వచనంలో, వాడి కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వలేను. అదే పైన చూస్తే, యెహోవా జీవంతో నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణశిక్షకు పాత్రుడు. అయితే నాతాను ఏమన్నాడు, దావీదుని చూసి ఆ మనుషుడవు నీవే. ఆ తర్వాత దేవుడు మరి యొక్క నాతాను ప్రవక్త చూపించినప్పుడు చాలా రిగ్రెట్ అయ్యాడు దావీదు.
రెండవదిగా ఈ యొక్క లస్ట్ ఆఫ్టర్ ఉమెన్, ఈ యొక్క జారత్వం బట్టి దావీదు పోగొట్టుకుంది ఇంకా ఏమంటే, అతని నమ్మకమైన దాసుడు ఎవరు? ఉరియా. ఆ యొక్క నింద తప్పించడం కోసం ఆ యొక్క స్త్రీ ఏమైంది, తర్వాత గర్భవతి అయింది. అయినప్పుడు ఆ నింద తప్పించుకోవడం కోసం ఏం చేశాడు దావీదు? ఆ ఉరియాని సెలవిచ్చి పంపించేశాడు, ఇంటికి వెళ్ళమన్నాడు. అయితే ఆ ఉరియా ఏం చేశాడు? రాజ్యంలోనే పడుకున్నాడు కాపలాగా. ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే, నేను ఇంత భయంకర యుద్ధం జరుగుతుండగా నా రాజు, నా సైనికులు, వాళ్ళందరూ, యోవాబు అందరూ ఇక్కడే ఉండగా నేను నా యొక్క భార్యతో నేను సుఖంగా ఉండుదునా అన్నాడండి. చూడండి, జీవంతో, యెహోవా జీవంతో నా ప్రాణమైన కూడా రెడీ అంటున్నాడు ఉరియా. అంటే ఎంతగా దావీదుని ప్రేమించాడంటే, కొన్ని ఇటువంటి పనుల వల్ల, ఇటువంటి జాగ్రత్త వల్ల అతని కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడే చాలా తక్కువ కదా మనకి. మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు మనకు దొరకడం. కానీ రాజు కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి ఉరియాని ఏం చేశాడు? ఆ నింద అతను మోపాల ఇంటికి పంపించాలని ట్రై చేశాడు. ఇంటికి పోకుండానే ఆడే ఉన్నాడు. తర్వాత మనం వచనాలు చదువుకుంటే అతను తీసుకెళ్లి ఆ యుద్ధంలో ముందుగా పెట్టి ఆ శత్రువుల ద్వారా అతను చనిపోవడానికి కారణమయ్యాడు. అంటే ఒక్క తప్పు దావీదు చేసిన కారణాన్ని బట్టి మళ్ళీ ఎన్ని తప్పుల్లో చేసాడు లాస్ట్కి? ఉరియాని ఆ యొక్క నింద ఉరియా మీద భారీగా ఆ యొక్క ఉరియా ద్వారానే ఆ గర్భం వచ్చిందని అనిపించడానికి ఉరియాకి సెలవు పంపించాడు. కానీ ఉరియా దానికి ఒప్పుకోకుండా రాజుకు తోడుగా ఉన్నాడు. చివరికి ఎంతో నమ్మకమైన వాడు, ఎంతో దావీదు ప్రేమించిన వాడు ఉరియా. అటువంటి ఉరియా ఏమైపోయాడు? మరణానికి దావీదు హత్య చేయించాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఈరోజు కూడా ఈ యొక్క జాగ్రత్తను బట్టి, ఈ యొక్క లస్ట్ ఆఫ్టర్ ఉమెన్ దీని విషయంలో ఎంతో మంది ఈరోజు స్నేహితులు పోగొట్టుకుంటున్నారు. ఎంతో మందిని, దగ్గర వాళ్ళని దూరం చేసుకుంటా ఉన్నారు. ఎంత నమ్మక దోహం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మరి దావీదు గురించి రాయబడింది. రెండవదిగా దేవునికి దూరం అయిపోయాడు దావీదు. పరలోకం అంటే ఏంటండి? దేవుడు మనతో ఉంటే అది పరలోకం. పరలోకం అంటే మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గర పోతే అది పరలోకం కాదు. దేవుడు అర్థం ఏంటంటే, అసలు పరలోకం అంటే యేసు ప్రభు మనతో ఉంటే పరలోకం. మన మరణకరమైన ప్లేస్ లో ఉన్నా సరే దేవుడు మనతో ఉంటే అదే మనకు వెలుగు కదా. ఆల్వేస్ థింక్ అబౌట్ మనకి చనిపోయినప్పుడు ఎక్కడ పోవాలంటే పరలోకం పోవాలనేది కాదు, కానీ యేసు ప్రభుతో ఉండాలనుకో కదా. యేసు ప్రభు మనతో ఉంటే, మన చిన్నతనంలో తండ్రి ఉంటే ఎంతో ధైర్యం, చీకట్లో అలా పరిగెత్తా వెళ్ళిపోతాం. ఎక్కడ బయటికి వెళ్ళాలంటే, షికారు వెళ్ళాలంటే బయటికి వెళ్తామంటే తను చేపట్టుకొని వెళ్ళిపోతాం హుషారుగా కదా. ఎందుకంటే ధైర్యం, మన ఎంత చీకటి ఎన్నున్నా సరే పక్కన డాడీ ఉన్నాడు నాకు తోడు అని కదా. మరి మన జీవితం అలా ఉందా? నాకు యేసు ప్రభు తోడుగా ఉన్నాడు, నాకు ఎక్కడ ఉన్నా భయం లేదు. ఇది మన లైఫ్. యేసు ప్రభుతో స్పిరిచువల్ గా మన దేవుల్లో ఉన్నామంటే మన లైఫ్ ఎప్పుడు లీడ్ బై గాడ్. అయితే సాతానికి ఆ లీడ్ చేయడం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఎక్కువ మరి వయసుతో సంబంధం లేదు. 10-15 సంవత్సరాల నుంచి దాదాపు 70-80 సంవత్సరాల వరకు పాపలు పడిపోయేది, దేవునికి దూరం అయిపోయేది. లస్ట్ ఆఫ్టర్ ఉమెన్, ఈ యొక్క జారత్వం, స్త్రీలైనా పురుషులైనా జారత్వం. కాబట్టి అంత గొప్ప దావీదును కూడా సాతాను పడేసింది. ఎక్కడ? జారత్వంలో పడేసింది. మంచి స్నేహితుని పోగొట్టుకున్నాడు. దేవుడు బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నాడు. నీ జీవితకాలం యుద్ధాలు అన్నాడు దేవుడు. నాతాను ప్రవక్త, నీ జీవితకాలం చనిపోయే వరకు నీ యుద్ధాలు అన్నాడు. కీర్తనలు చదివితే అనేకమైన అధ్యాయాలు దీని గురించి, ఆ యొక్క ఆయన చేసిన పాపాన్ని గురించి రాశాడు. చనిపోయే వరకు సమాధానం లేదు దావీదుకి. సమాధానం లేకుండా చనిపోయాడు. అఫ్ కోర్స్ ఎంతో శ్రమ పడ్డాడు, శపించబడ్డాడు దావీదు. నీ యొక్క కుమారుడు చనిపోతాడని చెప్పాడు. ఆ యొక్క గర్భం ధరించిన బేషబ ఆ యొక్క అక్రమంగా చేసిన పాపాన్ని బట్టి ఆ బిడ్డ చనిపోయాడు. అంతేకాకుండా అతనికి ఇష్టమైన కుమారుడు కదా, అతనికి ఇష్టమైన కుమారుడు దేవుడు మరి ఏం చేశాడు? ఆ అబ్షలోముని నీకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అనేక సంవత్సరాలు మరి ఆ కొండల్లో మరి తరంపడ్డాడు కదా.
ఆ కొండల్లో దాంకుంటూ జీవించాడు. ఆ తర్వాత అబ్షలోము పోగొట్టుకున్నాడు ఎంతో ప్రియమైన కుమారుడిని. ఎంత డ్యామేజ్ జరిగిందండి. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత మనం ఆయనకి ఆయన మనని యు వాంట్ టు బి ఈజ్ గుడ్ వెజల్, మనం మంచి ఒక పాత్రగా ఆయనకి ఉపయోగకరంగా ఉండాలని ఉన్నప్పుడు సాతాను ఎక్కువ పడేసేది ఈ యొక్క జారత్వంలోనే. అది స్త్రీలైనా పురుషులైనా బాగా బ్లెస్ చేసినప్పుడు మనం ఆశీర్వదకరంగా ఉన్నప్పుడు. రెండవదిగా ఆ పాపాన్ని వేరే ఇక ఏదైనా కోపడినా, ఏదైనా ఎవరైనా గొడవ పడినా, ఏదన్నా ఎవరన్నా దుఃఖపరిచినా మనం పోయి సమాధాన పడవచ్చు, పోయి సారీ చెప్పొచ్చు. అయితే ఈ జాగ్రత్త ఈ పాపం అనేది ఎలా ఉంటుందంటే జీవితకాలము బాధ పెట్టేదిగా ఉంటుంది. ఆ పాపం అనేది దేవుని బిడ్డలకి స్టబన్ హార్ట్ ఉన్న వాళ్ళకి అది ఏముండదు కదా. కుష్ఠరోగులు ఉంటారు కదా, లెప్రసీ అంటారు కదా. ఆ లెప్రసీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి రాత్రి పండుకున్నప్పుడు చేతులు ఇచ్చి కొరికినా సరే ఒకేం తెలియదు, రక్తం కారిపోతున్నా వాటికేం తెలియదు. ఎందుకంటే అక్కడ సెన్స్ ఉండదు, లోకమంతా సెన్స్ లేకుండా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ తప్పు కాదు, దాని యొక్క సీరియస్నెస్ తెలియదు. ఒక క్యాన్సర్ అంటే డాక్టర్ వచ్చి ఒక క్యాన్సర్ అని చెప్తే చాలా రాత్రి పగలు నిద్ర ఉండదు. దాని వెంటనే డాక్టర్ కాడికి వెళ్ళి చాలా దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటాం, బెస్ట్ హాస్పిటల్కి వెళ్తాం. అయితే ఈ సిన్ అనేది దేవుడు వెరీ సీరియస్ అబౌట్ దట్, కానీ లోకంలో తెలియదు. ఆఫీస్లో ఒకప్పుడు ఒక బ్రదర్ ఇదే అడిగాడు, అడిగితే ఇదే చెప్పాను. వాళ్ళు ఒక ఫారెస్ట్ లో ఉన్నప్పుడు ఇదే చెప్పాను, ఫారెస్ట్ లో ఒక సేవకుడు చెప్పాడు ఈ మాట. ఒక ఫారెస్ట్ లో ఉన్నప్పుడు ఒక అడవిలో కోయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చదువు లేదు, ఈ లోకంతో సంబంధం లేదు. వాళ్ళకు డాక్టర్ వెళ్ళేసి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు క్యాన్సర్ అని బయటపడిందంట. బయటపడితే ఆ క్యాన్సర్ ని అడిపోయి నీ క్యాన్సర్ రా బాబు అంటే వాడు అవునా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆ క్యాన్సర్ అనేది ఎంత భయంకరమైంది తెలియదు, అది మరణం తీసుకెళ్తుంది, చనిపోతామనే విషయము అతనికి తెలియదు. అదే మనకి ఊర్లో ఉన్న వాళ్ళకి లేదా సిటీలో ఉన్న వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళకో లేకపోతే కనీసం అవగాహన, క్యాన్సర్ అవగాహన ఉంటే ఇంకా రాత్రి నిద్ర పట్టదు. మరి బాబు నీకు క్యాన్సర్ ఉందంటే ఇంకా రాత్రి ఇంక నిద్రపోం. అబ్బాయి ఏంది నా బతికి, నాది నా పరిస్థితి ఏంది, ఆ తర్వాత ఎంత భయంకరంగా ఉంటుంది, నేను ఎలా చనిపోతాను, ఎన్ని రోజులు బతుకుతాను, నా 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 పిల్లలు ఏంది, నా కుటుంబం ఏంది కదా, ఎంతో దుఃఖం, మనశ్శాంతి ఉండదు. అయితే దీనికంటే భయంకరమైనది ఏంటంటే పాపం. ఆ పాపంలో ఇంకా భయంకరమైనది ఏంటంటే సెక్సువల్ ఇమ్మారిటీ, కామత్వం, జారత్వం. యూఆర్ నాట్ ఏబుల్ టు నాట్ టేక్ అబౌట్ సీరియస్ అబౌట్ దిస్. ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనం మత్తయి సువార్తను మనం చూసుకుంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, క్షమించండి 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు యేసుప్రభు రక్తంతో కడిగబడిన తర్వాత మన యొక్క తలంపులు ఎవరి గురించి అయినా చెడ్డగా ఆ యొక్క సెక్సువల్ గా మనం ఆలోచిస్తే ఆ స్త్రీతో నువ్వు పాపం చేసినట్టే అంట. ఫిజికల్ గా భౌతికంగా నువ్వు పాపం చేసినట్టు. మరి దేవుడు చాలా అంటే మీ కొత్త నిబంధన ప్రకారం చాలా సీరియస్ గా ఉంది దేవుడు హెచ్చరిక అనేది. చూడండి 27వ వచనము, 5వ అధ్యాయం 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పింది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసేవాడు. అర్థమవుతుందండి. అంటే ఎవరైతే ఒక స్త్రీని మనం మోహపు చూపుతో, అంటే స్త్రీయే కాదు పురుషుడైనా ఆ స్త్రీలు ఒక యవనస్తులు ఆ యొక్క లస్ట్ తో ఆ యొక్క సెక్సువల్ ఇమ్మారిటీతో ఆ కామతంతో మనం చూసినప్పుడు, ఆ విధంగా ఆ థాట్స్ తో ఉన్నప్పుడు మన హృదయము వీఆర్ ఫిజికల్లీ అంటే మనము భౌతికంగా వాళ్ళతో కూడుకున్నట్టే. ఈజ్ వెరీ సీరియస్ అంటున్నాడు దేవుడు. ఒకవేళ ఆ పాపానికి కారణం ఏంటంటే మన కళ్ళు, ఒకవేళ ఎక్కువ మనకి పాపం చేయడానికి ఎక్కువ మన శరీరంలో పాపం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కళ్ళు. అఫ్ కోర్స్ నోరు కూడా ఉంటుంది కొన్ని పాపాలకి. అయితే ఎక్కువ ఈ యొక్క పాపానికి మాత్రం కళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. కంటి ద్వారా మన మనసు ద్వారా హృదయం మొత్తం పాడైపోతుంది, శరీరం అంతా పాడైపోతుంది. మీ హృదయము నా మందిరం అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఆ యొక్క తలంపులు ఆ యొక్క పాపంలోకి వెళ్ళిపోతామో దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. దేవుడు త్వరగా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేది ఏంటంటే జాగ్రత్త, సెక్సువల్ ఇమ్మారాలిటీ.
కాబట్టి గాడ్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ దట్. అందుకే దావీదుని చాలా శిక్షించాడు. అయితే అందుకే దేవుడు ఒకళ్ళని కన్ను అభ్యంతరపరిచిన వాళ్ళ ఏం చేస్తామో ఆ కంటిని పెరిగేయమన్నాడు. ఒకవేళ నీ చెయ్య అభ్యంతరపరిచిన వాళ్ళ కదా, ఆ జాగ్రత్తల్లో చేతులు కూడా చాలా పాపానికి ఎక్కువ కారణం అవుతాయి కదా, మన కళ్ళు చేతులు కారణం అవుతాయి. కాబట్టి నీ కుడి చెయ్యి అభ్యంతరపరిచిన వల్ల నీ చెయ్య నరికి వేసుకో, అంటే మొత్తం శరీరం అంతా పాపంలో పడేదానికంటే ఆ చెయ్యి తీసేసేయమన్నాడు, కన్ను తీసేయమన్నాడు. అంటే అర్థమైందంటే అవి పాడైపోయినాయి, డీకంపోజ్ అయినాయి కదా. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కాలు ఏదైనా కాలు ఇది యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్స్ ఏమంటారంటే అది కొంచెం లేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి డీకంపోజ్ అయిపోద్ది, అంటే కుళ్ళిపోతుంది, అది రెస్పాండ్ అవ్వదు, ఆ బాడీలోంచి కట్ అయిపోయి. అప్పుడు ఏమంటారంటే ఈ కాలు తీసేయాలండి. కాలు తీసేయకపోతే ఏమవుద్ది, శరీరం అంతా డీకంపోజ్ అయిపోయి అంటే కుళ్ళిపోయి మీరు చనిపోతారు. ఖచ్చితంగా తీసేయాలన్నప్పుడు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాలు తీసేయాల్సి వస్తుంది. అంటే దేవుడు కూడా ఎంత సీరియస్ చెప్తున్నా అంటే ఆ కన్నుని ప్రభువు మనం ఆ కన్ను మనకి ఏమన్నా అభ్యంతరపరిచినప్పుడు ఇది ప్రభు, ఇది ఈ కన్ను నన్ను కుళ్ళిపోతుంది, ఇది పాడైపోయింది, ఆ శరీరాన్ని పాడు చేస్తుంది అనే విధంగా ఉండాలి మన యొక్క చూపు. వెంటనే తిప్పివేసుకోవాలి, ఏదన్నా చూడగానే ఒకరిని చూసినప్పుడు తిప్పివేసుకోవాలి. అదేవిధంగా చేయని ప్రభా, ఇది నా చేయి కాదు ప్రభా, ఇది నా చేతి నా భాగం తీసేయి, ఉండవు, ఇది లేదు ప్రభా అనుకోవాలంట. చాలా కఠినంగా ఉంటాయి ఇవి. అయితే దేవుడు ఈజ్ వెరీ సీరియస్ అప్పుడు. ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ జాగ్రత్త వచ్చినప్పుడు వెంటనే దేవుడి నుంచి త్వరగా మనల్ని దూరం చేసేది, త్వరగా మనం దేవుడు దూరం అయిపోయేది. ఆ తర్వాత మనము సాతానికి దాసులు అయిపోతాం. ఆ తర్వాత అదే సాతాను నిందిస్తూ ఉంటది. రెండవదిగా ఈ యొక్క జాగ్రత్త అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక 20 సంవత్సరాల క్రితం చేసిన పాపం అయినా సరే వెంటనే త్వరగా జ్ఞాపకం తీసుకొస్తుంది. మనం పాపం ఎలాంటిదంటే, ఈ పాపం ఎలాంటిదంటే మనం చేసే పాపాలు త్వరగా మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నువ్వు సాతాను చూపిస్తూ ఉంటుంది, నువ్వు ఇంతకుముందు ఆల్రెడీ ఇంకా పాపాలు, ఇన్ని పాపాలు చేసావు. అయితే యేసు ప్రభు రక్తం ఏం చేసింది, అన్ని కడిగి వేసింది, నేను జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. వాట్స్ వండర్ఫుల్ గాడ్ కదా. ఎక్కడ కానీ దేవుడు కానీ శిక్షకి, మన చేసే పాపానికి శిక్ష ఉంది కదా. ఇక్కడ కూడా మనం పాపం చేస్తే జైలు శిక్ష ఉంది. అయితే మన ప్రభువు మనం దీని నుంచి జయించలేకపోతున్న కారణాన్ని బట్టి మనం ఫెయిల్ అయినప్పటికీ దేవుడు మనకు జ్ఞాపకం చేసుకొని మనని ఈ యొక్క మరణం నుంచి తప్పించాడు. అయితే ఈ పాపం ఎలాంటిదంటే అండి, లైఫ్ అంతా రిగ్రెట్ అవుతా ఉంటది. దావీదు ఎలా రిగ్రెట్ అయ్యాడు, దావీదు ఎంత దుఃఖపడ్డాడు, ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయాడు కదా. ఆ అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఎంత దుఃఖం, ఎంత డిప్రెషన్, ఎంతో అసమాధానంగా ఉంది లైఫ్ అంతా దావీదు. మరి ప్రియులారా, మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్ కూడా ఎలా ఉంది, అసమాధానంగా ఉందా, ఫెయిల్ అయిపోతా ఉన్నావా, మళ్ళీ పడిపోతా ఉన్నావా? అందుకే బైబిల్లో ఇంకొక ఇదే కొరింథీ 6వ అధ్యాయంలో ఇంకో మాట ఉందండి, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. యు రెసిస్ట్ ద డెవిల్ అన్నాడు. సాతాన్ని ఎదిరించమన్నాడు ఎఫెసీ గ్రంథంలో. యు రెసిస్ట్ ద డెవిల్. సాతాన్ని జయించాలి మనం. ఏ విషయంలో కోపం వచ్చినా, రన్నింగ్ ఆఫ్టర్ మనీ, మన డబ్బు విషయంలో అయినా, ఏ విషయంలో అయినా సరే సాతాను మనం శోధిస్తున్నప్పుడు జయిస్తూ ముందుకు పోవాలంట ఆ డాల్ పెట్టుకొని. అయితే దేవుడు ఒక్క విషయంలో మాత్రం దేవుడు ఏం చెప్పారంటే, అబ్స్కాండ్, పారిపోమన్నాడు. రన్ అవే, పారిపోండి. ఎప్పుడైనా మనకి ఈ యొక్క జాగ్రత్త ఉన్నప్పుడు ఏం చేయాలి, వి టర్న్ ద అవర్ ఐస్ మనం తిప్పుకొని పారిపోండి అంటాడు. ఎందుకంటే ఫెయిల్ అయిపోతాం. దేవుడు వాక్యం చేస్తాం. ఇక జాగ్రత్తలో యవనస్తులు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. కాబట్టి దేవుడేమన్నాడు ఈ వచనంలో 6వ అధ్యాయము 18వ వచనము చూడండి, జాగ్రత్త నుంచి దూరంగా పారిపోవాలి. రన్నింగ్ అవే, రన్ అవే పారిపోవాలి, అబ్స్కాండ్, పారిపోవాలి. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే, మనకి లైఫ్ ఎగ్జాంపుల్ కావాలంటే 39వ అధ్యాయము ఆదికాండంలో చూడండి. ఆదికాండం 39వ అధ్యాయంలో యవ్వనస్తుడు, చాలా మంచివాడు, ఆత్మీయంగా చిన్నప్పటి నుంచి యాకోబు తండ్రి దగ్గర పెరిగిన చిన్న కుమారుడు కదా, యోసేపు కదా. ఎంత బాగా పెంచాడు కదా యాకోబు. నిజంగా ఎంత భయభక్తితో పెరిగాడు.
ఇతన్ని ఒక స్త్రీ వచ్చేసి కదా ఇక్కడ పొతిఫర్కి అనే ఒక ఐగుప్తులో సైన్యాధ్యక్షుడికి అమ్మేశారు, బానిసగా అమ్మేసినప్పుడు ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టాడో ఆ ఇల్లంతా ఆశీర్వదించబడిందండి. ఎందుకంటే దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎక్కడన్నా ఆ ప్లేస్ ఆశీర్వదించబడతా ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ సైన్ అబౌట్ స్పెషల్ గా మనం ఎదుగుతున్నప్పుడు మనం చూసుకోవాల్సిన మరొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎక్కడన్నా దే ఆర్ బ్లెస్సింగ్, దే ఆర్ హ్యాపీగా ఉన్నారా, ఇప్పుడు గొడవలు డిస్టర్బెన్స్ తో ఉన్నాయి ఆ కుటుంబాలు, లేకపోతే మనం ఉన్నప్పుడు వాళ్ళందరికీ మనం ఒక ధైర్యంగా ఉన్నామా, ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా. కాబట్టి చూడండి, ఇక్కడ ఏసేపు ఆ ఇంట్లోకి వెళ్ళగానే అంట ఆ ఇల్లంతా ఆశీర్వదించబడిపోయింది. వెంటనే ఆ పొతిఫరు, ఆ ఇంటి యజమాని ఇల్లు మొత్తం అప్పచెప్పేశాడు, తీసుకోరా అని, నువ్వే మొత్తం చూసుకో, నాకేం సంబంధం లేదు, ఆహారం తినడం తప్ప ఏం చేయలేదంట. అటువంటి ఆశీర్వదకరంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో భార్య ఏం చేసింది, ఆ పొతిఫరు భార్య అతన్ని పట్టుకుంది, అతను నాతో కూడుకోండి, నాతో జాగ్రత్తలు రమ్మనింది. అయితే ఏసేపు ఏం చేశాడండి, అనేక సార్లు ప్రేరేపించినప్పుడు తప్పించుకుంటే పోతా ఉన్నాడు. అయితే ఒకసారి ఏమైంది, 39వ అధ్యాయంలో ఈ యొక్క ఎవరు లేనప్పుడు ఏం చేసింది ఆమె, ఒక దినమున ఎన్నో అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు, 13, 12 వచనం చదువుకుంటే చూడండి. అప్పుడే ఆమె అట్లుండగా ఒకనాడు తన మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరూ అక్కడ లేరు. అప్పుడే అతను వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అర్థమైందండి? ఏం చేయాలి, ఏదైనా తలంపులు మనకి ఏదన్నా ఒంటరిగా ఉన్నప్పుడు, టెంప్టేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, లెటర్ అన్నవే పారిపోవాలా, బయటికి వెళ్ళిపోవాలా, బయట పోయి కూర్చోవాలా, ఒకసేపు స్నేహితులతో మాట్లాడాలి, అయితే బయట వెళ్ళి వాకింగ్ వెళ్ళాలా. ఇంట్లో ఇలాగే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సాతాను మన ఇంకా అలా పాపలో లాక్కెళ్ళిపోతా ఉంటుందండి. ఇప్పుడున్న రోజుల్లో ఇంత భయంకరంగా ఉంది. ఎక్కువ పాపలు పడిపోవడానికి, ఎక్కువ దేవునితో దూరవడానికి ప్రాముఖ్యమైనది ఇప్పుడు మొబైల్ కదా. మొబైల్, ల్యాప్టాప్ మొత్తం ఓపెన్ చేస్తే ఈ సోషల్ మీడియా, యూట్యూబ్లో ఎలా ఉందంటే ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ సంతోషంగా ఏదో ఆ యొక్క జోక్స్ వాటితో ప్రారంభం అవుద్ది, ఆ తర్వాత సడన్గా ఏదో ఒకటి వస్తుంది. అయితే మనము తిప్పి వేసుకోలేకపోతున్నామా? కారణం ఏంటంటే మనం దేవుడి కంటే దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాం, దేవుడిని ప్రేమించట్లేదు. జస్ట్ వన్ లిట్మస్ టెస్ట్ అంటారు కదా, లిట్మస్ టెస్ట్ అంటే ఏంది, అది మనం వేసినప్పుడు అది వేసినప్పుడు కలర్ మారుతూ ఉంటుంది, టెస్ట్ కదా. మనకి ఇంటర్మీడియట్లోనూ ఇంజనీరింగ్లో స్కూల్లో కూడా ఉంటుంది టెస్ట్లు కదా. అలాగే మన లిట్మస్ టెస్ట్ ఏంటంటే దేవుడికి ఇష్టంగా ఉండాలని ఉంటుంది. ప్రభా నేను చాలా నీకోసం స్ట్రాంగ్గా ఉంటాను ప్రభా, నీకోసం నేను ప్రాణమైనా ఇస్తాను ప్రభా, ఎక్కడ అబద్ధం చెప్పను, ఏమి చేయను అంటాం. అయితే ఆ ఒంటరితనంలో ఆ యొక్క మూమెంట్, ఆ యొక్క సమయం వచ్చినప్పుడు, ఈ యొక్క ఆ సోషల్ మీడియాలో అవి వచ్చినప్పుడు హౌ యువర్ రెస్పాండ్, మనం ఎలా ఉన్నాం. ఈ మధ్య కొత్తగా ఏంది, షార్ట్స్ ఏదో స్మాల్గా వస్తూ ఉంటే సడన్ గా అన్ని ఎంతో అసభ్యకరమైన ఉన్నాయి. అసలు ఎంత భయంకరంగా ఉందంటే, అసలు త్వరగా పాపలు పడిపోవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి అవి. కాబట్టి దేవుడు ఏమన్నాడు, మా ఎఫ్ఎస్సి గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, మనము ఆ యొక్క వాక్యం అనే ఖడ్గం ఉండాలి. అంటే ఒక గన్ లాగా, గన్ లాంటిది మన చేతిలో ఉండాలి. గన్ లాంటిది మన చేతిలో ఉంటే అప్పుడు ఏమవుతుందండి, ఆ యొక్క శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం కాల్చి వేస్తాం వాటిని. అంటే అప్పట్లో తుపాకీ, అప్పట్లో మరి ఖడ్గాలు వాడేవాళ్ళు కాబట్టి, అప్పట్లో ఖడ్గం వాడేవాళ్ళు కాబట్టి ఏమైంది, ఆ ఖడ్గంతో అప్పుడు ఆ వాక్యము ఏం రాసినారు చూడండి, చివరి అధ్యాయంలో 4వ అధ్యాయము ఎఫెసీలో ఖడ్గం అనేది మనం చేతిలో ఉండాలి. అది ఉంటే మనకి
ఎపిసిడ్ క్షమించండి, ఎపిసిడ్లో 6వ అధ్యాయంలో చూడండి 17వ వచనంలో, దేవుని వాక్యం మనం ఆత్మ కట్టుకు ధరించుకున్నట్టు ఆత్మ వల్ల ప్రతి విషయం మందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుతో విజ్ఞాపన చేయటం మెలకుగా ఉండండి. ఆల్వేస్ అలర్ట్, మెలకుగా ఉండాలి. ప్రార్థన ఎప్పుడైనా సరే మనం వాటిలో పడిపోకుండా ఉండాలంటే మన ఇంట్లో ప్రార్థన ఉండాలి, పర్సనల్ ప్రేయర్లు ఉండాలి. ఎక్కువ ప్రార్థనలో ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే ప్రార్థన ఆ వాక్యం ఏంటంటే మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. గెట్ అవుట్ వెంటనే లేచి వెళ్ళిపోవాలి. చెప్తున్నాను కదా, లేచి బయటికి వెళ్ళిపోవాలి. సాధ్యమంతా వాటిని అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన జీవనంలో ప్రతి దాంతోనే మన వర్క్ చూసినా వాటిలోనే ఉంటుంది. ఏం కావాలన్నా కదా, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే వితౌట్ సోషల్ మీడియా లేకుండా, ఒక యూట్యూబ్ లేకుండా ఏ పని చేయలేరు, ఒక గూగుల్ లేకుండా. కానీ అదంతా పాపమే ఉంది. డబ్ల్యూడబ్ల్యూ అంటేనే ఒక గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే 666 అంట, తెలుసా? డబ్ల్యూడబ్ల్యూ ఆ వెబ్సైట్లు అంటేనే 666 అంటే పాపానికి మూల కారణమైన వెబ్సైట్స్ లో మనం ఏం చేస్తున్నాము, దాని ద్వారా పాపంలో పడిపోతున్నాం. కాబట్టి సాతాను అందుకోసమే దేవుడు మన చేతులు ఎప్పుడు ఖడ్గం ఉండాలి, ప్రార్థన ఉండాలి దాన్ని. అయితే అందుకోసమే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకసారి మనకు తెలిసి కదా, ఒక ఏదైనా చల్లటి నీళ్ళలో కప్ప ఉండాలని ఇష్టపడుతుంది. కప్ప అనేది ఎలా ఉంటుందంటే, ఆ చల్లటి నీళ్ళలో ఉండాలంటే చాలా ఇష్టం దానికి, కప్పకి. మరి ఎప్పుడన్నా గోరువెచ్చని నీళ్ళు దాన్ని తీసేయండి, వెంటనే ఎగిరి అవతలకి వెళ్ళిపోతుంది. చల్లటి నీళ్ళలో కప్పనేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనము దాంట్లో ఒక గోరువెచ్చని నీళ్ళలో, వేడి నీళ్ళు కూడా కాదు, జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో దాన్ని వేయండి, వెంటనే ఎగిరి బయట జంప్ చేసి వెళ్ళిపోద్దండి. అయితే ఎప్పుడైతే మనము ఒక చల్లటి నీళ్ళలో ఆ కప్పను పెట్టి కింద సన్న మంట పెట్టి స్లోగా కానీ మనము ఆ నీళ్లు మరుగుతూ ఉంటే ఏమవుతుంది అండి, కొంతసేపటికి అయి గోరువెచ్చగా అయిపోతాయి. కానీ ఆ కప్పకి అది గోరువెచ్చగా అయినా దానికి దాని యొక్క చర్మము దాన్ని కనుక్కోలేదు. ఆ తర్వాత కొంతసేపు వేడైనా కూడా దానికి లేదు. ఆ తర్వాత మరిగి 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 అలాగే చనిపోతుంది కప్ప, తెలుసా? ఎందుకంటే దానికి తెలియదండి. సన్నీళ్ళలో ఉన్నది వేడి నీళ్ళు వెంటనే మనం గుర్తుపట్టగలిగే కప్పకి, ఎప్పుడైతే మనం కింద ఆ కప్పను దాని చన్నీళ్ళలోనే వేసి కింద చిన్న మంట పెడితే ఆ మంటకి స్లోగా చన్నీళ్ళు వేడి నీళ్ళు అయ్యి గోరువెచ్చగా అయితే తెలియదు, అవి బగ 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 మరుగుతున్నా వాడికి తెలియదు, తెలుసా మీకు? చివరికి అది అలాగే చనిపోతాం. ఇక పాపం కూడా ఎలా ఉంటుందంటే, వెంటనే మనం బయటికి రాగలిగితే కదా, గుర్తుపెట్టి వెంటనే మనం బయటకు వస్తే దానిలో పాపంలో పడడం, లేదంటే దేవునికి దూరం అయిపోతా ఉంటాం. కాబట్టి దేవుడు ఆయన మన ఇళ్ళలో ఒక మంచి పర్పస్ కలిగి, ఒక మంచి పర్పస్ ఉంది దేవుడికి మన మీద, ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంది. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన మనం ఒక మంచి వేజలుగా వాడుకోవాలంటున్నప్పుడు, ఈ విధంగా దావీదు చేసినట్టు తప్పు మనం కూడా చేస్తున్నామా? జాగ్రత్తలు పడిపోతున్నామా? ఎంతో మంది స్నేహితుల్ని, మనకి నమ్మకం ఉన్న వాళ్ళని మనం దూరం చేసుకుంటున్నామా? ఒక కప్పలాగా అలాగే చనిపోతున్నామా? హార్ట్ స్టబర్న్ అయిపోతుందా కదా, హార్ట్ కఠినం అయిపోతా ఉందా? మరి దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు నాట్ సీరియస్గా తీసుకోవట్లేదా? ఇది చాలా సీరియస్. దేవుడు ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం చెప్పిన ప్రకారం లస్టింగ్ ఆఫ్ ఉమెన్ అనేది, లస్టింగ్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే దేవుడికి చాలా హేయమైనది. సొదొమ గొమొర్రా ఎందుకు కాల్చివేయబడిందంటే, దేవుడికి వ్యతిరేకమైన పాపం చేశారు. స్త్రీలు పురుషులు కదా, ఎంతో ఘోరమైన పాపం చేశారు. అందుకే సొదొమ కదా, ఆది కాండంలో సొదొమ గాని కాల్చివేయబడ్డాడు. ఆ ప్రాంతంలో అగ్ని గంధకం చెందించబడిందంట. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన లైఫ్ లో దేవుడు మన యొక్క లోకంలో ఉన్నప్పుడు, రక్షించబడి మారు మనసు పొంది ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎలా హౌ టు ఓవర్కమ్, దేవుడు మనని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఓవర్కమ్ చేస్తున్నామా, మనం జయించగలుగుతున్నామా? లేకపోతే ఆ యొక్క కప్ అయితే ఎలా ఉందో అలా కొంచెం జారి పాపంలో అలా జారి ఇలా పాపంలోకి వెళ్ళిపోయేసి
ఎంతో ఫెయిల్ అయిపోతాం కదా. యేసు ప్రభు తెలియని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, దాని గురించి ఏం ఆలోచించారు, రోజు అవే చూస్తూ ఉంటారు, రేపు ఆ రోజు ఆ పాపంలోనే ఉంటారు, వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఏం లేదు. అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ యొక్క పాపంలో పడిపోతే చాలా డిప్రెషన్ వెళ్ళిపోతారు, చాలా ఎంతో దుఃఖంలోకి వెళ్ళిపోతారు. కొంతమందిని సాక్ష్యాలు అయినప్పుడు, నా ఫెయిల్ అయిపోయానా అది మళ్ళీ కదా, బైబిల్ పట్టుకోలేనా, బైబిల్ పట్టుకోవాలి మనసు ఒప్పట్లేదన్నా కదా. అయితే దేవుడు కృపగలిగిన దేవుడు, ఆయన రక్తము మన కడిగి వేస్తుంది. అదే విధంగా ఆయన మన పాపాన్ని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. దావీదులాగా మనం శిక్షిస్తే ఎంతమంది ఈరోజు మనం సంతోషంగా ఉంటామో, ఎంతమంది ఇలా దేవుని దగ్గర మళ్ళీ రాగలం. అయితే యేసు ప్రభు యొక్క రక్తం కడిగి వేయబడింది. అయితే దట్ ఈస్ నాట్ చీప్, అది మంచినీళ్ళు కాదు. మళ్ళీ మళ్ళీ ప్రభు పాపం చేయడం, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేసి ఆ నీళ్లు చల్లుకున్నట్టు, ప్రభు నీ రక్తం క్షమించు ప్రభు అంటే, దట్ ఈస్ నాట్. ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టాడు, ఈ డైట్. యేసు ప్రభు కూడా అయ్యే టెంప్టేషన్ ఉన్నాయి, యేసు ప్రభుకి అయ్యే టెంప్టేషన్ వచ్చాయి, ఆయనకి అయ్యే శోధనలు ఉన్నాయి. ఆయన యవ్వన కాలంలో ఆయనకి అయితే ఆయన పాపం చేయలేదు, ఆయన తండ్రి మీద డిపెండ్ అవ్వాడు. తెల్లవారుజాను ప్రార్థన ఉండేది, దివారాత్రులు ప్రార్థన చేసేవాడు. ఎవరైనా స్వస్థపరిచినా కూడా చూడండి, బైబిల్లో చాలా సంతోషం. ఎప్పుడైతే ఎవరైనా ఎక్కువ స్వస్థపరుస్తాడో, అద్భుత కార్యాలు చేస్తాడో, దేవుడు కొండ మీదకి వెళ్ళిపోయాడు, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే మళ్ళీ నాకు ఆ ప్రైడ్ అని వస్తాయి, స్పిరిచువల్ ప్రైడ్ కదా. బాగా ఆశ్రయించబడి మంచిగా పేరు, మంచిగా అద్భుతంగా దేవుడు మనం వాడుకుంటున్నప్పుడు చాలా మంది పడిపోతారు. కారణం ఏంటంటే ప్రైడ్, గర్వం అనేది వస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభు లేడు, ప్రతి దాంట్లో తండ్రి మీద ఆధారపడ్డాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు విడిపోయి కుమారుడుగా మానవుడిగా వచ్చి ఎటువంటి మహిమలు లేవు. యేసు ప్రభుకి మహిమలు లేవండి. అందరూ అనుకుంటారు మహిమలతో ఆయన ఇక్కడ మనకి సర్వ్ అయ్యాడు అనుకుంటారు, కానీ మహిమలు లేవు. ఆయన ఇవాంటి లైక్ కామన్ మ్యాన్, మామూలు మనిషిగా మామూలు రక్త మాంసాలతో వచ్చాడు. మహిమలు కూడా యేసు ప్రభుకు లేవు. అందుకే మరీ మొట్టమొదటి యొక్క అద్భుతం, ఆ యొక్క ద్రాక్షారసాన్ని క్షమించాలి మంచినీటి ద్రాక్షారసం చేసేటప్పుడు మరియా వచ్చేసి, తల్లి దాన్ని ఆడ అయిపోతుంది, నీళ్ళ రాక్షసం అయిపోయింది అన్నప్పుడు, దాన్ని నువ్వు చూడన్నప్పుడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టడం న్యాయం కదా, అకార్డింగ్ టు వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలా పాత నిబంధన ప్రకారం. రాళ్ళతో కొట్టాలన్నప్పుడు వెంటనే దేవుడు సమాధానం తలంచుకొని రాసుకుంటా ఉన్నాడు, తండ్రి దీనికి సమాధానం ఏం చెప్పాలి తండ్రి అని. ప్రతి తండ్రి నుంచి పొందుకున్నాడు. హీ డిపెండ్ ఆన్ ద గాడ్, తండ్రి మీద డిపెండ్ అయ్యాడు. మనం కూడా వీ డిపెండ్ టు ద గాడ్. సొంత శక్తి, సొంత బలంతో ఈ లోకంలో జయించలేము, పోరాడలేము, ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సాధారణంగా అదే కావాలా. దేవుడితో ఉంటే మనము వారసులుగా ఉంటాం, వీ అథారిటీ, లైఫ్ విల్ వెరీ హ్యాపీ. చెప్పాను కదా, హెవెన్లీ లైఫ్. మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు, ఎక్కడ దేవుడు మనతో ఉన్నాడంటే, ఒంటరిగా ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడు మనతో ఉంటే వీళ్ళ లైఫ్ విల్ జాయ్, హృదయంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఆ అనుభవం క్రైస్తవుడికి, యేసు ప్రభు నమ్ముకున్నోడికే తెలుస్తుంది. యేసు ప్రభు నమ్ముకొని ప్రతిదీ ఆయన దగ్గర సరి చేసుకుంటూ దేవుడు నా హృదయంలో ఉన్నాడు అనే నమ్మకం కలిగినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా భయపడవు దేనికి. ఫియర్ నాట్ అన్నాడు దేవుడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క జాగ్రత్త పాపలు పడిపోతామో కదా, జాగ్రత్త అంటే ఆలోచన, ఆ తలంపే దేవుడి నుంచి దూరం చేస్తుంది. దేవుడు దూరంగా అయిపోతుంది. అపవిత్రత ఉన్న దగ్గర దేవుడు ఉండడు కదా. నరకం అంటే ఏముంది? అపవిత్రత. దేవుడు లేని ప్లేసు అపవిత్రత, నరకం. మరి మన హృదయం నరకం అయిపోతే దేవుడు వెళ్ళిపోతాడు కదా. దేవుడు వెళ్ళిపోతే ఇంకేముంటుందండి? సాతాను ఉంటుంది. దేవుని దగ్గర ఉంటే వారసులుగా ఉంటాం, ఈ అథారిటీ. తండ్రి మై ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా, యేసు ప్రభుని మై ఫ్రెండ్, మై ఫాదర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఏ బాధలున్నా ఒంటరిగా ఫ్రెండ్ లాగా దేవునికి చెప్పుకుంటా ఉంటాం, ఫాదర్ లాగా ఆయన దగ్గర నుంచి పొందుకుంటా ఉంటాం. 2 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యేసు ప్రభుకి ఉండేది. అటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే మనం వదిలేస్తామో, ఎప్పుడైతే దేవుడు మనం వదిలేసి వెళ్ళిపోతాడో, దేవుడు ఎందుకు వదిలేస్తాడు? మనం వదిలేస్తాం. మన పాపాన్ని బట్టి మన పాపం ఉన్నప్పుడు నువ్వు వద్దు ప్రభువా అంటాం, వదిలేసి వెళ్ళిపోతామో. మన దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తాము?
దాసులు అవుతామంట. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నా వాక్యం నేను చెప్పేది కాదు, దేవుని వాక్యము. సాతానికి దాసులు అంట, దాసులు అయిపోతారు. పాపం ద్వారా మనం దాసులు అవుతాం. పాపం ద్వారా మనం దాసులుగా ఉండాలా, పరిశుద్ధ ద్వారా మన దేవునికి ఇది కుమారులుగా ఉండాలా? మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఐ వాంట్ బి యువర్ సన్. నీ కొరకు కుమారుల కోసమే కదా ప్రాణం పెట్టేది, స్నేహితుల కోసమే కదా. మంచి స్నేహితుడు తన కొరకు, తన స్నేహితుల కోసం ప్రాణం పెడతాడంట. యేసుప్రభువే ప్రాణం పెడుతున్నాడు. ప్రాణం పెట్టి మనం రక్షించుకొని మనం బాగా మంచిగా సంతోషంగా ఆయనతో గడపాలనుకుంటున్నాడు. సాతానేమో ఆ పాపంలో లాగేసి అక్కడి నుంచి మనని దాని దాసులుగా చేసుకుంటుంది. దాసులు చేసుకున్నప్పుడు ఏముంటుంది తెలుసా? ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. అయ్యే మనం చేసిన పాపాలు మళ్ళీ ఎన్ని గుర్తొస్తాయి. ఎందుకంటే దేవుడి దగ్గర లేంగా, దేవుడికి వస్తే ఆయన రక్తం కడిగేసింది, ఆయన జ్ఞాపకం చేసుకోడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకో. అయితే ఎప్పుడైతే మనం పడిపోతామో మళ్ళీ ఎంత ఫాస్ట్ కోసం అంటే మనం చేసిన పనులు ఏవి గుర్తురావు. అయితే ఎప్పుడైతే మనం పాపంలో పడిపోయి దేవుని నుంచి దూరం అవుతామో, మనం చిన్ననాటి చేసే పాపాలన్నీ గుర్తు చేస్తా ఉంటుంది సాతాను. నువ్వు అట్ట చేసి ఎట్ట చేసావు, అసలు యూఆర్ నాట్ ఎలిజిబుల్, నువ్వు దేవునికి అసలు ఎలిజిబులే కాదండి. పాపం చేయడానికి సాతాను ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి తీసుకొచ్చి మనం కళ్ళ దగ్గర పెట్టద్ది, ఎక్కడ పోయినా చూపిస్తూ ఉంటుంది మన ఏ బలహీనత ఉందో. పాపలు పడిపోయిన తర్వాత నిందిస్తూ ఉంటుంది, దేవుడు నిందించడు. సాతాను చెప్తా ఉంటుంది, నువ్వు పలానా సైజ్ లో ఇది చేసావు, పలానా టైం ఇది చేసావు, యూఆర్ నాట్ ఫిట్. అసలు నువ్వు పరలోకం, నువ్వు దేవుని దగ్గర పోవడానికి లేదు, నువ్వు బైబిల్ ముట్టుకోవడానికి లేదు, నువ్వు వాక్యం చూడడానికి లేదు, చర్చి పోవడానికి లేదు, యూఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. డిప్రెషన్, నువ్వు డిప్రెషన్కి వెళ్ళిపోతావు, విచారణలోకి వెళ్ళిపోతావు. ఎందుకు ప్రభా లైఫ్ ఎలా అయిపోయింది, ఎంతో పెద్ద ఇలా చేసి నీకు దూరం అయిపోయాను కదా ప్రభు. వాడు దుఃఖపడతా ఉంటాడు, అరే నా కుమారుడికి ఒక మంచి పర్పస్ మనం ఫుల్ఫిల్ చేయాలనుకో, మంచి పాత్రగా వాడుకోవాలనుకున్నాను కదా. ఇస్కరియోతు యోధ కదా, దేవునితో ఎంత నమ్మకంగా ఉండాడు, కానీ డబ్బుల విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడు. సాతాను దాసుడు అయిపోయాడు. సాతాను పాపంలో వచ్చే జీవితం మరణం. ఆ సాతాను ఏం చేసింది? ప్రేరేపించింది, చనిపో, నీ బతుకు ఇంకెందుకు, నువ్వు యేసు ప్రభుతో, యేసు ప్రభుని నువ్వు మోసం చేసావు, ఇంకెందుకు నీ బతుకు కదా. యేసు ప్రభుని ఎప్పుడైతే మనం మోసం చేస్తామో సాతాను చెప్పేది ఏంటంటే చచ్చిపో అంటది. నీ బతుకు ఎందుకు అసలు, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళా మారట్లేదు, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు ఫెయిల్ అవుతానే ఉన్నావు, నువ్వేం దేవుతావు, నువ్వు కష్టము, నీ వల్ల కాదు. అయితే దేవుడు అంటాడు ప్రార్థన చేయాలన్నాడు, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటున్నాడు, ప్రే మోర్, ఫాస్టింగ్. అద్భుతంగా దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతంగా దేవుడు శక్తి ఇస్తాడు, ఆయన చేయబట్టుకొని పైకి లేపుతాడు. అయితే ఎప్పుడైతే ఇస్కరియోతు చనిపోయాడు, అయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఏం చెప్పాడు? 24వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 24వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టమైన మాట. దేవుడు చూడండి, 24వ అధ్యాయంలో 16వ వచనంలో చూడండి, ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎప్పుడు నా మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటాను. డైలీ ఐ గోయింగ్ టు ఐఎమ్ ట్రైన్. డైలీ ఏం చేస్తున్నాడు? నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి, నిర్దోషంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు పొద్దున్న నుంచి నేను అభ్యాసం భయంగా ఉన్నాడు, అభ్యాసం చేసుకుంటా ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టమైంది కాదు, వదిలే, ఇది నాకు ఇష్టమైనది కాదు, ఈ దేవుడికి నచ్చింది నాకు వద్దు అని ఆ యొక్క అభ్యాసం చేసుకుంటున్నాడు అండి. మనుషుల దగ్గర మంచి సాక్ష్యం ఉంది. మనకి ఎలా ఉంటుందంటే, శరత్ భద్రం చాలా పరిశుద్ధుడండి, చాలా వాక్యం బాగా చెప్తాడండి, చాలా మంచివాడండి కదా. అయితే ఇన్సైడ్ ఏముందంటే ఫుల్ ఫెయిల్యూర్స్ కదా. కాబట్టి అయితే అపోస్తలుడైన పౌలు అలా లేడండి. ఈ హిమ్సెల్ఫ్, ఈ నిర్దోషతను కాపాడుకుంటా ఉన్నాడంట హృదయంలో, ఆ అపవిత్రత రాకుండా. కాబట్టి దేవుడు అపోస్తలుడైన పౌలును అద్భుతంగా వాడుకున్నాడు. ఇస్కరియోతు ఆ పొజిషన్ ని అపోస్తలుకి ఇచ్చాడు దేవుడు. మరి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన అపోస్తలులాగా దేవుడు మనం వాడుకోవాలనుకుంటున్నాము. మన అద్భుతంగా ఒక మంచి పాత్రగా ఆయనకి వాడుకోవాలనుకున్నప్పుడు మన లైఫ్ లో మనం ఫెయిల్ అయిపోతున్నాము, దేవుడికి ఇష్టంగా జీవించలేకుండా ఇట్లా దూరం అయిపోతా ఉన్నాము, చల్లబడిపోతున్నాము. అలా 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 ఒక కప్పలాగా అలాగే తెలియకుండానే పాపంలోకి అలా 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 వెళ్ళిపోయేసి అలా చనిపోతున్నామేమో. దేవుడు వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. అడుగుదాం ప్రభుని, ప్రభువా, ఐ వాంట్ బి
స్టాండ్ ఫర్ యూ, నీకోసం నిలబడాలి ప్రభా, నీకు వారసులుగా ఉండాలి ప్రభా. బానిసలుగా ఉంటే ఎప్పుడు దిగులు, సోద, ఎప్పుడు డిప్రెషను, సమాధానం లేని జీవితం, విచారం, బాధలు, సమస్యలు. అయితే అవన్నీ నాకు వద్దు ప్రభా, నువ్వు ఇంపార్టెంట్, నువ్వు నా హృదయంలో రాయేసాయా, నువ్వు నా హృదయంలో ఉంటే నాకు సంతోషం, సమాధానం అంటే ఈజ్ రెడీ టు టేక్ అగైన్. నా చేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అంటాడు దేవుడు. వీఆర్ వెరీ ప్రెషియస్ కదా అని అనేక మార్లు చెప్పాను. వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. మన దేవుని యొక్క బిడ్డలు మనం వదులుకోవడానికి ఇష్టం లేదు. మనం వద్దు, నువ్వు పోయేసయ్యా నాకు వద్దనే వరకు దేవుడు మనని దేవుడు వదులుకోడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు మనం హెచ్చరిస్తున్నప్పుడు కమ్ టు ద గాడ్, దేవుని దగ్గర రండి, దేవుని అడుగుదాం. ప్రభా, నా యవన కాలంలో నా జీవితంలో ఎన్నోసారి ఫెయిల్ అయిపోతున్నాను ప్రభా, ఈ యొక్క ఏరియాలో నేను ఫెయిల్ అయిపోతున్నాను, సహాయం చేయ ప్రభా అంటే దేవుడు మనం గట్టిగా పట్టుకుంటే ఇట్స్ వెరీ హ్యాపీ. హీ వాంట్ టు గివ్ హెవెన్లీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. హెవెన్లీ లైఫ్ ఎవరు ఉంటుందంటే యేసు ప్రభుతో మనం ఉన్నప్పుడు, ఇక్కడ కూడా పరలోకం అంటే యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు ఇక్కడ సంతోషంగా ఉంటామండి. ఏదైనా రాని ఒక ధైర్యం ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. వి స్పీక్ టు ద గాడ్. మన సమస్యలు దేవుడు చెప్పుకుంటా ఉంటాం, రోజు మాట్లాడుకుంటా ఉంటాం. ఈ లైఫ్ అనేది దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇది వద్దు ప్రభా, నేను క్షణికమైన ఈ యొక్క శరీర సంబంధమైన సుఖాల కోసం దేవుడికి దుఃఖపరిచే ఈ యొక్క పాపం కొరకు మనం బ్యాక్ స్లైడ్ అయిపోతున్నామేమో, పడిపోతున్నామేమో. ప్రత్యేకంగా ఈ యొక్క రానున్న రోజుల్లో ఈ చాలా ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియాలు, ఈ యొక్క సైట్స్, ఫోన్ అన్ని భయంకరంగా ఉంది. మనం వద్దన్నాయి వచ్చినప్పుడు ప్రభు మనము ఎలా ఉండాలి? గన్ను ఉండాలట చేతిలో, కటకము ఇప్పుడు ఒక గన్ను, AK-47 గన్ను, ఒక 100 బుల్లెట్ వెళ్ళిపోవాలా, ఏదైనా వచ్చినప్పుడు కాల్ చేయాలా. ప్రభా, ఐ హేట్ దిస్, నాకు ఈ వద్దు ప్రభా, యు ఆర్ వెరీ ప్రెషియస్, నాకు చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు దేవుడికి ఎంత సంతోషం. మనల్ని ఎంతో క్రిస్మస్ మన దగ్గరకు వచ్చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో మంచి తీర్మానంతో దేవుని దగ్గరికి ఇంకా రెండంతలుగా ఆయనకి పనిముట్టుగా, ఆయనకి ఆశీర్వదకరంగా, సాక్షిగా, ఎక్కడన్నా మనం బ్లెస్సింగ్గా అనేక మంది ఆశీర్వదకరంగా ఉండేటట్టు దేవుడు మనని ఆశ్రయించాలనుకుంటున్నాడు. మరి దేవుడు మనం హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దేవుడిని అడుగుతున్నామా? త్వరగా పాపలు పడిపోయి ఈ యొక్క జాగ్రత్తలో ఒకళ్ళు పడిపోతున్నాము అనేక మంది. మరి ఇంటున్న ప్రతి ఒక్కరు మనం సరి చేసుకుందాం. ప్రభా, ఈ పాపాలు నిజమే ప్రభా, ఎన్నోసార్లు నేను దూరం అయిపోయాను ప్రభా, నీకు దూరం అయిపోయాను, నా జీవితాలు దుఃఖకరం అయిపోయినాయి, ఫెయిల్ అయిపోయాను ప్రభా. మళ్ళీ నీ దగ్గర రావడానికి ఎంతో నామినేషన్ అయిపోయింది. నాకు ఎన్నో మేలు చేసావు, నన్ను ఎంతో సంతోషంగా ఇచ్చావు, నన్ను ఎంతో ఆశీర్వదించావు, అద్భుతంగా నాకు ఆత్మీయతగా వెళ్ళాను, కానీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయాను ప్రభా అని దుఃఖంలో ఉన్నామేమో. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు గాడ్ రెడీ టు గివ్ హిస్ హ్యాండ్. దేవుడు ఆ యొక్క హస్తాన్ని చేతికి అందించినప్పుడు ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ హ్యాండ్. పరిశుద్ధాత్మ నింపమని అడగాల. ప్రభా నీ పరిశుద్ధాత్మ నింపు ప్రభా. ఐ వాంట్ టు ఓవర్కమ్ మై లైఫ్ అండ్ ఎస్పెషలీ లస్టింగ్, స్ట్రాంగ్ డిజైర్ ఆఫ్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. దేవుడు అద్భుతంగా మరి ఈ యొక్క కొత్త సంవత్సరాలు కొన్ని రోజుల్లో మరి ఈ నెలలో వెళ్ళిపోతుండగా విత్ గుడ్ మంచి తీర్మానంతో దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడు నన్ను అద్భుతంగా వాడుకుంటాడు. అపోస్తలుడు పౌలు లాగా మనం కూడా చెప్పాలా, ఎస్ లార్డ్, నేను నా నిర్దోషత్వాన్ని కాపాడుకుంటాను, నా హృదయంలో నువ్వు ఉన్నావు ప్రభా. మనుషులు నన్నేమని అనుకోని, మన మనుషుల దగ్గర మంచి సాక్ష్యం ఉంది, కానీ లోపల మంచి సాక్ష్యం లేదేమో. మరి ఎలా ప్రభా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఒక మురికి నీళ్ళు గ్లాసులో ఉన్నప్పుడు ఒక నీళ్లు పోస్తా ఉన్నా, మంచి నీళ్ళు పోస్తా ఉంటే ఏమైపోద్ది, ఆ మురికి నీళ్ళు బయటకు వెళ్ళిపోయి మంచి నీళ్ళు వచ్చేస్తాయి. దేవుడు మనతో ఉంటే, దేవుడు పరిశుద్ధాత్మ మన ఆధారపడతాం. ప్రార్థన కదా, వాక్యం ఎక్కువ చదివినప్పుడు అది ఏం చేస్తుంది, ఆ నీళ్ళు, ఆ పరిశుద్ధాత్మ అనే నీళ్లు ఆ యొక్క మురికి మీద వచ్చి పడి 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 అది బయటికి వెళ్ళిపోతుంది. మంచి నీళ్ళు అంటే దేవుడి యొక్క ఆత్మ మనలో ఉంటుంది. దట్స్ వెరీ జాయ్ఫుల్ అండ్ బ్లెస్డ్ టు అవర్ లైఫ్. కాబట్టి ఆస్త గాడ్ ప్రభా, అటువంటి ఆ యొక్క మురికి అంతా తీసే ప్రభా, నా హృదయంలోకి అటువంటి మళ్ళీ ఉండకూడదు ప్రభా, నువ్వు మాత్రమే ఉండాలి, నువ్వు మాత్రమే యు రైన్ అమ్మాయి, నా హృదయాన్ని నువ్వే పరిపాలించాలి ప్రభా అన్నప్పుడు గాడ్ ఈస్ వెరీ హ్యాపీ. గాడ్ విల్ హెల్ప్ యూ, గాడ్ విల్ కమ్ టు అవర్ హార్ట్స్. దేవుడు మన హృదయంలోకి వస్తాడు, మనకి ప్లస్ చేసి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరి వాక్యం ద్వారా మీ అందరినీ ఆశీర్వదించిన కాక. ప్రైజ్ ద లార్డ్.